భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. వీడు మామూలు కూతురే కనబట్టలేదు. పద వెంటనే వెళ్ళి మన నాయకులు జమ్ము వాళ్ళ గారితో చెప్తాం. వెళ్ళండి. సీతామాత జాడ తెలుసుకోగలిగాను. ఇప్పుడిక అసురుల బుద్ధిమలం ఏ పాటిదో తెలిసిపోతుందిగా. నేనిచ్చటికి రావడం సఫలమైనది. మాత ఎలాగూ నాతో రానన్నది. శ్రీరాముని వద్దకు వెళ్ళి లంకా రహస్యాలన్నీ తెలియజేస్తానుగా. అడుగు వాడే. చూడండి ఎంత బలంగా ఉన్నాడో, ఎంత విచిత్రంగా ఉన్నాడో. పట్టుకుని బంధించండి. లాగండి. ఈ వానరాన్ని హతమార్చండి. ప్రస్తుతానికి నేనే వచ్చానురా. ఇక నా ప్రభు శ్రీరాముడు వస్తాడు. వెళ్ళండి, వెళ్ళి హెచ్చరించండి మీ మహారాజు రావణుణ్ణి. వెళ్ళండి. రాముడా, శ్రీరాముడు వస్తాడా? ఏమిటి మీరంటున్నది? ఆ ఆటవిక మనిషి గురించి ఎవరు చెప్పినారు మీకు? ఆ వానరమే మహారాజా. ఏమిటి నీవంటున్నది జంబుమాలి? మహావీర అక్షకుమార, అశోకవనములో ఒక బలమైన వానరం ప్రవేశించింది. అది వనం అంతా ధ్వంసం చేసింది. పువ్వులను తుంచినంత తేలికగా చెట్లను విరిచేస్తుంది. వనమునే ధ్వంసం చేసినదా? మీ కావలి వారు ఏం చేస్తున్నారు? ఇంత చిన్న విషయానికి మీరు మహారాజుల సమయాన్ని వృధా చేస్తారా? మీరే స్వయంగా వెళ్ళి ఎందుకు దాన్ని శిక్షించలేదు? శిక్షించడానికే వెళ్ళినారు, కానీ ఆ వానరము ప్రతిగా వీరినే వనము నుండి తరిమివేసినది. మహారాజా, నేను అక్కడే ఉండి ఉంటే నిశ్చయముగా మరణించుండేవాణ్ణి. నేను తమతో విన్నవించుకునేదేమిటంటే, అది సామాన్యమైన వానరం కాదు. మీదు మిక్కిలి అది రహస్య కార్యార్థమై వచ్చినట్టు అనిపిస్తున్నది. దాని వద్ద ఏదో దైవిక శక్తి ఉన్నది. దాని వద్దకు ఎవరు వెళ్ళినా ప్రాణాలతో విడిచిపెట్టుట లేదు. దానిని యుక్తితోనే బంధించాలి. పిరికి పందవలే మాట్లాడుతున్నావు. ఒక వానరము లంకలో ప్రవేశించినదంటే లంకలో మీ వంటి భటులు భయకంపితులై రాజప్రసాదంలో తలదాచుకుంటారా? సిగ్గుచేటు! ఇటువంటి జీవనము కంటే మరణించడమేను. తండ్రి, ఆజ్ఞాపించండి. నేనిప్పుడే ఆ వానరును బంధించి మీ సమక్షానికి ఈడ్చుకొస్తాను. వెళ్ళువత్స, కానీ ఆ వానరమును సామాన్య వానరముగా భావించి నిర్లక్ష్యముగా వ్యవహరించవలదు. వానర జాతిలో కూడా మహాబలవంతులు యోధులు ఉన్నారు. పైగా రణనీతిలో చెప్పిన ప్రకారముగా శత్రువు చిన్నవాడైనా పెద్దవాడైనా రణభూమిలోనికి దిగినప్పుడు మీ పూర్తి శక్తిని వినియోగించాలి. అప్పుడే శత్రువులు భయపడి చల్లబడతారు. జ్ఞాపకముంచుకో, శత్రువులపై ఎన్నడూ దయ చూపించరాదు. వెళ్ళు. ఆజ్ఞ. పద.
లంకలోని వారు ఎటువైనను ఉండని ఫలములు మాత్రము బహురుచికరముగానున్నవి. కడుపార ఆరగించి తిని ఆనందముగా ఉన్నది. ప్రభువు శ్రీరామచంద్రుని వద్దకు వెళ్లే వరకు ఆకలే వేయదు. చాలా దినములు స్థిమితముగా ఉండవచ్చును. భుక్తాయాసము తీర్చుకొనుటకు విశ్రమింపతలచితని. భోజనానంతరము విశ్రమించుట ఆరోగ్యదాయకం. కానీ రామకార్యమునందు విశ్రాంతికి చోటెక్కడిది? అక్షయ్ కుమారునికి 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 నీవేనా విలక్షణ వానరము? జై శ్రీరామ్. నీవేనా మా వనమును ధ్వంసం చేసినది? నీవేనా మా సైనికులను హతమార్చినది? ధ్వంసం చేయుటకు నేనెవరిని, హతమార్చుటకు నేనెవరిని? పువ్వులు వికసించి ఫలములవుతాయి, పరిపక్వత చెంది రాలిపోతాయి. ఓ, వానర జాతి వేదాంతము పలుకుచున్నది. తుచ్చ వానర, నీ జీవితము కొమ్మన పండి రాలిపడి మట్టిలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది. సుస్వాగతం. నీవు నీ మనోభీష్టాన్ని నెరవేర్చుకో వీరాధివీరా. సైనికులారా, పట్టి బంధించండి. జై శ్రీరామ్. ఏయ్! 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 లేదు. అక్ష్ కుమారుని వంటి మహాబల సంపన్నుని కూడా హతమార్చిన వాడు సామాన్యమైన ప్రాణి అయి ఉంటాడు.
కాదు, అది వానరము కాదు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దిక్పాలకులు కలిసి నా వినాశనమునకై ఏదో కుట్ర పన్నినారు. నేనింతవరకు అపార శక్తులు గల వానరులను చూచినాను. వారితో తలపట్టాను. వాలి, సుగ్రీవుడు, మహాబలుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు. కాని ఇంతటి అద్భుత పరాక్రమమును చూచి ఉండలేదు. అవశ్యము వానరుని రూపములో ఇక్కడకేదో అపూర్వ శక్తి గల జీవి ప్రవేశించినది ఇంద్రజిత్. అంతేకాదు మహారాజా, తమరు స్వయంగా ఈ ఇంద్రజిత్తు అమిత శక్తివంతులైన దేవతలతో పోరాటము సలపటము చూశారు. సామ, దాన, భేద దండోపాయములతో సహా సర్వశక్తులు శత్రువులపై ప్రయోగించి జయించినాను. నేడు హనుమంతుడనే ఒక వానరుడు త్రిలోకములలోని అపార శక్తిని, శౌర్యాన్ని సాక్షాత్తు మూర్తీభవించుకుని వచ్చాడు. అయినను మేఘనాథుడి ఇంద్రజిత్తుపై విజయం సాధించడం అసంభవం. సోదరుడు అక్షయ్ కుమారుని మరణానికి ప్రతీకారము తీర్చుకోవాలని నా రక్తము ఉరకలు వేస్తున్నది. తమరు అనుజ్ఞనివ్వండి మహారాజా. మాకు బాగా తెలుసు ఇంద్రజిత్, ముల్లోకములలోనూ నిన్ను ఎదిరించే శక్తి ఎవరిలోనూ లేదు. నీవు బ్రహ్మదేవుని ఆరాధించి బ్రహ్మాస్త్రమును, శస్త్రాస్త్ర ప్రయోగోపసంహారములను నేర్చినావు. ఇంద్రాది దేవతల సైతం నీ ముందు నిలబడలేరు. దేశకాల జ్ఞానములను సంపాదించిన వారిలో నీవు శ్రేష్ఠుడవు. నీ తపోబలము, అస్త్రబలము, పరాక్రమము మాతో సమానమైనవి. ఏ కార్యము నీకు అసంభవము కాదు. ఆ వికృత వానరుని ప్రతాపమును, పరాక్రమమును గమనించి దాని ప్రకారముగా నీ శక్తిని ప్రయోగించు. నీవు చక్కని యుక్తిని పన్ని ఆ వానరమును వశం చేసుకునవని. అటులనే జరగగలదు మహారాజా. ఒక్క మాట కుమారా, అటువంటి మాయావితో యుద్ధం చేయడానికి సేన యొక్క ఆవశ్యకత లేదు. నీ శక్తి సముపార్జితములైన దివ్యాస్త్రములను తీసుకుని వెళ్ళు. వీలైతే ఆ అద్భుత మర్కటమును సజీవముగా పట్టుకొనిరా. చూడవలనని మాకును కుతూహలముగానున్నది. తమరు చింతించకండి మహారాజా. విజయీ భవ. ఏయ్, నీతో మాట్లాడడానికి వచ్చిన ఆ వానరుడెవరు? ఆ వానరుడు మహారాజు కుమారుడు, మహాబలుడు అక్షయ్ కుమారుణ్ణి హతమార్చాడు. మహారాజు అతన్ని ప్రాణాలతో వదిలిపెట్టాడు. మమ్మల్ని కూడా దండిస్తారు. మేమంతా ఇక్కడుండగా ఆ వానరుడు ఈ అశోకవనంలోకి ఎలా వచ్చాడు? త్రిజట మమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుండి పంపించేసింది. కొంతసేపు అయ్యాక ఒక వానరు ఇటుగా వచ్చి సీతతో మాట్లాడడం చూశాను. వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు? మాట్లాడవే. జై శ్రీరామ్. జై లక్ష్మణ. జై సుగ్రీవ. జై లంకేశ్వర. నీవేనా ఈ అశోకవనములో ఉపద్రవమును సృష్టించినది? ఉపద్రవమును నీ సైనికులే సృష్టించినారు. నేను కేవలము నా క్షుద్బాధ తీర్చుకొనుటకు ఈ వనములో ఫలములు అరగింపవచ్చితిని. ఆకలి వేసినదా? భిక్షకుని వలె మా ద్వారము కడ నిలబడినచో నీకు భిక్ష దొరికేది. చోరుని వలె ఈ వనములో ప్రవేశించే అపరాధము చేసుండరాదు. నీకు తెలియదా మా రాజ్యములో చోరులకు శిక్ష బహు కఠినముగా ఉండునని? నాకు తెలుసు. ఏ నగరానికి స్వయంగా రాజే చోరుడో ఆ నగరంలో దొంగతనం చేస్తే శిక్ష కాదు, పారితోషికం లభిస్తుంది. ఈ రాజ్యంలో చోరులకు శిక్ష విధించాల్సి వస్తే మొదటి శిక్ష నీ తండ్రికి విధించాల్సి ఉంటుంది. అతడు దొంగతనంగా ఒక అపలను అపహరించుకువచ్చాడు. మా తండ్రి గారి గురించి తప్పుగా మాట్లాడతావా? నిశ్చయముగా నీకు మృత్యువు ఆసన్నమైనది. నీకే మృత్యు ఆసన్నమైనది. అందులకే నా మాట విని నీ సోదరుడు అక్షయ్ కుమారునికి కర్మకాండ జరిపించు.